వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికంగా అతివేగంగా అభివృద్ధి చెందినటువంటి సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట్ పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్న ఎంఆర్ఎఫ్ కంపెనీలో రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్లో ఎంఆర్ఎఫ్ కంపెనీకి సంబంధించి యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి కొత్తగల్ల చంద్రశేఖర్ గారితో మనం మాట్లాడడానికి వచ్చిన వారితో పాటు మనం ఉన్నాము. వారిని అడిగి కంపెనీకి సంబంధించిన విషయాలు మరియు పారిశ్రామికంగా తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి మరియు ఎన్నికలు సంబంధించినటువంటి పూర్తి విషయాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి, అసలు రీసెంట్ గా జరిగిన ఎలక్షన్ లో మీరు విజయం సాధించడం జరిగింది. దాని వెనుక ఉన్నటువంటి ప్రయత్నాలు ఏమి, దాని కృషి ఏమిది, ఏ విధంగా మీరు ఆ ప్రయత్నం చేసి గెలుపొందే ప్రయత్నంలో మీరు ఏ విధంగా సక్సెస్ జరిగారు? మేము మా విజయం కోరము మేము విజయం సాధించినామంటే అది కార్మికుల పుణ్యమే. ఎందుకనంటే మా యొక్క కేపీఎస్ అనేది 2015లో స్థాపించడం జరిగింది. కేపీఎస్ అంటే కార్మిక పోరాట సమితి అని చెప్పేసి కంపెనీలో స్థాపించడం జరిగింది. మరి దాని మీద మేము 2 సార్లు గెలవడం జరిగింది. మరి 2 సార్లు కూడా మా యొక్క పార్టీని గెలిపించిన కార్మికులకు మేము మొన్న జరిగిన ఏదైతే అధ్యక్ష ఎన్నికల్లో ఏదైతే అధ్యక్షునిగా ఎన్నికైన కార్మిక పోరాట సమితి ద్వారా మరి ఆ విజయము పూర్తిగా కార్మికులే కనుక మేము కార్మికులకు అంకితం చేసినాం. పెట్టడానికి ఒక కారణం ఏంది? అసలు యూనియన్ ఎందుకు పెట్టిరు? ఎన్ని యూనియన్స్ ఉన్నాయి? ఎన్ని యూనియన్ల మీద గెలిచిన ప్రయత్నం చేసిరు? అయితే యూనియన్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మా దగ్గర కంపెనీ స్టార్ట్ అయ్యి 1990లో స్టార్ట్ అయింది. మరి 1990లో స్టార్ట్ అయినాక 1993లో కంపెనీలో ఒకే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండే. మరి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద నేను కూడా కంపెనీలో జాయినింగ్ కూడా నా 93లోనే మరి 1993లో జాయినింగ్ అయినా. మరి అప్పుడు ఎన్నికలంటే ఉండకుండే, ఇనాన్మస్ ఎన్నికలు ఉంటుండే, 4 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు ఉంటుండే, 4 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ అనేది ఉంటుండే. మరి ఆ యొక్క సందర్భంలో నేనైతే 1990లో పర్మనెంట్ అయినాము. పర్మనెంట్ అయిన సంది మేము యూనియన్ను అంటే కార్మికులను చైతన్యవంతులు చేసి ఎన్నికలు జరిపించడానికే తీవ్ర ప్రయత్నాలు చేసినాం. అందులో భాగంగా 2వ సారి కూడా విఫలమైనాం. ఎందుకనంటే అప్పుడు కూడా ఇనాన్మస్ 2వ సారి కూడా ఇనాన్మస్ కంపెనీ మేనేజ్మెంట్ లోకల్ రాజకీయ నాయకులు ఇనాన్మస్గా చేయడం జరిగింది. అంటే అప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది. మరి ఏదైతే 2002లో మరి అప్పటి ఏదైతే ఎమ్మెల్యేగా స్థానిక ఎమ్మెల్యే ఆందోళన ఎమ్మెల్యేగా బాబుమోహన్ ఉండే, మరి ఆయన సహకారం తీసుకొని మేము ఎన్నికలు జరిపించాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నం చేసినాం. కార్మికులు చైతన్యవంతులు చేసి ఎన్నికలు జరిపించుకోవడం జరిగింది. మరి ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు కూడా నేనే ప్రెసిడెంట్ అనుకోని మా గ్రూప్ ద్వారా అప్పుడు ఒకటే నెంబర్ ఉంది కనుక ఒక గుల్లశేఖర్ అనే గ్రూప్ ఉంటుండే. మరి అప్పుడు పోటీ చేయడం కూడా జరిగింది. మేము పోటీ చేస్తే మమ్మల్ని భారీ మెజార్టీతో అఖండ మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి అప్పటి మన స్థానిక ఎమ్మెల్యే బాబుమోహన్ సార్ ప్రెసిడెంట్, నేను కార్యదర్శిగా. మరి 10 మందికి ఎన్నికలు ఉంటుండే, అంటే ఓటింగ్ ద్వారా 10 మందికి వేస్తుంది. అందులో మరి నేను 1093 ఓట్లల్లో 857 ఓట్లు సాధించడం జరిగింది. మరి అప్పుడు మా ప్రెసిడెంట్ కన్నా నాకు ఓట్లు ఎక్కువ రావడం జరిగింది. మరి కారణం ఏంటంటే నేను స్థానికంగా ఉండడం వల్ల, నాకు లోపల ఉన్న కార్మికులు మరి చుట్టుపక్కల సహకరించడం వల్లే సాధ్యమైందని చెప్తుంది. మధ్యన 4 సంవత్సరాలు చేసినాక మరి చుక్కరాములు కూడా మరి ఒకసారి ప్రెసిడెంట్ గా గెలవడం జరిగింది. ఆయన గెలిచినాక మరి 4 సంవత్సరాల కోసం ఎన్నికలు జరిగితే ఆయన యూనియన్ బైలా మార్చి మరి అప్పుడు 680 ఓట్లు పడి ఉండే వాళ్ళకు పడితే, మరి ఆ తర్వాత ఏమైపోయిందంటే మళ్ళా 2 సంవత్సరాల బైలా మార్చినందువల్ల 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లను పెట్టిండు. 2 సంవత్సరాలలో మూల్య చదువుకున్నాడు. మొత్తం పతా లేకుండా ఏంటంటే అప్పుడు 680 నుంచి 60 ఓట్లకు మాత్రమే పడిపోయిండు. అప్పుడు మరి నేనే ప్రెసిడెంట్ గెలవడం జరిగింది వాళ్ళ మీద. మరి అప్పటి సంది మా గ్రూప్ కొనసాగుతూనే ఉన్నది. మరి అప్పటి నుంచి మరి అప్పుడు కూడా నేను అధ్యక్షునిగా గెలిచిన. అది ఎప్పుడంటే 2009 నుంచి 2011 మధ్యన నేను అధ్యక్షునిగా గెలవడం జరిగింది. కంపెనీలు దేనికి ప్రసిద్ధి? అసలు ఏం తయారైతాయి? ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయి? ఎక్కడి నుంచి ఏం తయారైతాయి? అసలు ఎంఆర్ఎఫ్ కంపెనీ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ. ఎందుకంటే దేశ విదేశాలలో ఎక్స్పోర్ట్ అనేది ఉన్నది. మరి టైర్లు మరి ట్యూబ్లు అనేటి మరి ఆ రకంగా అంటే కింది చిన్న ఏదైతే బైక్ నుంచి ఆటో నుంచి మరి ఏరోప్లేన్ దాకా ట్రక్కు దాకా పెద్ద పెద్ద టైర్లు కూడా మా యొక్క సంస్థలో తయారవుతుంటాయి. మరి అవి దేశ విదేశాలలో ఉన్నది కనుక మా కంపెనీ మరి భారీ పరిశ్రమ, ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందిన పరిశ్రమ. మేము ఏదైతే మా కంపెనీలో ఉన్నదో ఉద్యోగ భద్రత అనేది మేమున్నన్ని రోజులు వాళ్ళను ఎవరినైతే మా యొక్క ఎంఆర్ఎఫ్ మెదక్ ప్లాంట్ అని చెప్తుండ్రో మాది ఓల్డ్ ప్లాంట్, ఆ ప్లాంట్లో ఇప్పటిదాకా ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా మేము తీసుకోవడం జరిగింది. మరి అదే రకంగా మరి మీరు చెప్పిండ్రు ఎట్లా అయితే ఇంత పెద్ద సంస్థలో నేను 2 సార్లు కూడా ఒక కార్మికునిగా విజయం సాధించిన అంటే
మరి ఏదైతే మీరు చెప్పిన దాని మీద ఇంతకుముందు చెప్పారు, మరి వాళ్ళు ఎవరైతే స్టేట్ ప్రెసిడెంట్ సిఐటికు అధ్యక్షుడు, మరి సెంట్రల్ ప్రెసిడెంట్ అనే బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మరి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్, బోర్డు ఈఎస్ఐ బోర్డు మెంబర్ అని చెప్పేసి, పిఎఫ్ బోర్డు మెంబర్ అని చెప్పేసి, కనీస వేతనాల మెంబర్ అని చెప్పేసి చెప్పే మల్లేశం సార్ మీద, మరి చెన్నైకి నుంచి వచ్చిన ఒక హైకోర్టు అడ్వకేట్ పెద్ద భారీ స్థాయిలో గుర్తింపు ఉన్న ఆయన వాళ్ళ మీద ఒక కార్మికుని మా వాళ్ళని గెలిపించారంటే అది కార్మికుల విజయం అని చెప్పేసి నేను గతంలో కూడా ఇంతకుముందు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. మా యొక్క గ్రూప్ అనేది ఏదైతే ఉన్నదో, నాకు నా తోడ్పాటు ఏదైతే నన్ను ఇన్ని రోజులు ఎన్నంటి నడిపించిన నా గ్రూప్ అయితే ఎవరైతే ఉన్నారో, మరి నా స్నేహితులు ఎవరైతే ఉన్నారో, మా యొక్క రిజిస్ట్రేషన్ మెంబర్లు ఎవరైతే ఉన్నారో, మరి 93 నుంచి ఇప్పటిదాకా 30 ఏళ్ల సంధిమంలో ఎన్నంటి ఉన్న ప్రతి కార్మికుందే ఈ విజయం, నా విజయం అయితే కాదు. ముఖ్యంగా మన యొక్క సంగారెడ్డి నియోజకవర్గము, మరి ఏదైతే మెదక్ పార్లమెంట్ ఏదైతే ఉందో పారిశ్రామిక వాడగా వెలిగిందనంటే అది మరి గత ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ పుణ్యము. మరి ఆమె ఇక్కడ మనకు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేసి చేయడం వల్ల మనకు పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందడానికి ఇండస్ట్రీలు అనేది ఇక్కడికి పంపించడం జరిగింది. ఆమె పుణ్యాన్ని ఇక్కడ మొత్తం మీద పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెంది మనకు ఎక్కడ ఉన్న ప్రాంతంలో తెలంగాణలో ఉన్న అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతుందో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి వాస్తవంగా మనము రకరకాల అభివృద్ధి చెందినాం. ఏదైతే మన యొక్క ల్యాండ్ వాల్యుయేషన్ పెరిగింది, మన ఏదైతే ఇండ్లకు ఎవరైనా కట్టుకుంటే వాళ్ళకి కిరాయిలు రావడము, మరి అక్కడ ఏ దందాలు చేసుకున్నా కానీ అభివృద్ధి చెందిందంటే అది ఇందిరాగాంధీ పుణ్యమే. కనుక మన ఏదైతే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడైనా సరే ఇందిరాగాంధీ గారిని మర్చిపోరని చెప్పి. కంపెనీ రావడం వల్ల సదాశివపేటకు జరిగినటువంటి లాభం ఏంది, సదాశివపేటకి ఏమొరిగింది, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఏ విధంగా లాభపడ్డారు, కంపెనీ వీళ్ళకి ఏమి ఇచ్చింది, వీళ్ళు కంపెనీకి ఏమి ఇచ్చారు అంటే ఒక మాటలో ఏం చెప్తారు? కంపెనీ మాకు ఉద్యోగం మాత్రమే ఇచ్చింది. కంపెనీకి మేము మా యొక్క శ్రమతో కంపెనీ చిన్న స్థాయిలో ఉన్న పుల్లెలపేట అంతా ఉన్న కంపెనీ ఇప్పుడు రైల్వే డబ్బా అంతా పెద్దగా చేయడం కూడా జరిగింది. మరి అప్పుడు ఉత్పత్తికి ఇప్పుడు ఉత్పత్తికి చాలా తేడా ఉంది. అప్పుడు ఒక చిన్నగా ట్యూబ్ ప్లాంట్గా తయారయ్యి, మరి ఆ రకంగా ట్యూబ్ ప్లాంట్ అంటే ట్యూబులే తయారవుతుండే, అక్కడికి మెల్లమెల్లగా టైర్లు పెద్ద పెద్ద ఇప్పుడు పరిశ్రమ ఏదైతే పెద్ద కంపెనీలో ట్రక్కు టైర్ల దాకా విమానం టైర్ల దాకా తయారవుతున్నాయని అంటే మరి మన యొక్క స్థానిక చుట్టుపక్కల ఉన్న జిల్లాలో ఉన్న మరి ఎక్కువ శాతము మన మండలము, మరి సంగారెడ్డి నియోజకవర్గము, జైరాబాద్ నియోజకవర్గము, కొందరు వికారాబాద్ నియోజకవర్గం, వీళ్ళందరి కష్టం పుణ్యాన్ని ఈ వల్ల అభివృద్ధి చెందింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే సదాశివపేట అభివృద్ధి చెందిందని అంటే చిన్న కంపెనీలు ఉండే అప్పటికి అంత పూర్తి అభివృద్ధి ఎంఆర్ఎఫ్ వచ్చినాక, ఎందుకంటే చాలా భారీ ఎత్తున పెద్ద కంపెనీ కనుక వర్కర్లు అనేది ఎక్కువ శాతం పనిచేయడం వల్ల మరి మా యొక్క చుట్టుపక్కల ఉన్న ఊరు అనేది చిన్నగా ఉండే 4 గౌన్ల లోపల ఉంటుండే, మరి గౌన్ల బయటికి విస్తరించి సదాశివపేట పట్టణం పెద్దగా అయింది. ఎందుకు కారణం ఏంటంటే ఈ సమస్య రాకపోతే మా యొక్క చుట్టుపక్కల ఇంకా కొన్ని కంపెనీలు వచ్చినాయి. సదాశివపేట పట్టణాన్ని అభివృద్ధి జరిగిందని అంటే ఈ యొక్క పారిశ్రామిక వాడల నుంచే జరిగింది. అంతకుముందు సంగారెడ్డి వాళ్ళు చూసుకుంటుంది, జైరాబాద్ చూసుకుంటుంది. మధ్యన ఉండే సదాశివపేటను ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఆ పరిశ్రమలు అనేది సంగారెడ్డి దాటి పొడంచేరు దిక్కుపోయినాయి, జైరాబాద్ దిక్కుపోయినాయి. కనుక చాలా నష్టపోయినాము. ఈ మధ్యనే ఏదైతే ఉన్నదో 2000 కన్నా ముందు 1990 నుంచి ఎప్పటి కంపెనీలు స్టార్ట్ అయినాయో, అంతకుముందు ప్రియదర్శన్ ఉండే, తెలంగాణ మిల్లు ఉండే, అవి చిన్నగా ఉండే, అంత ఇది లేకుండే. మరి ఈ పరిశ్రమ వచ్చినాకనే పెద్ద పెద్ద పరిశ్రమలు రావడం జరిగింది. మాకు సదాశివపేట కూడా మరి వ్యాపార పరంగా మరి అయితే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఏ రకరకాల వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు కూడా డెవలప్ అయ్యారు, అభివృద్ధి చెందింది. సదాశివపేట కొద్దిగా నయమైందంటే ఈ కంపెనీలు రావడం వల్ల. నాన్ లోకల్స్ ఎంతమంది ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో పనిచేసే కంపెనీలో మాక్సిమం ఆంధ్ర వాళ్ళు నాన్ లోకల్స్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఒక వాదన ఉంది. అది నిజమే అంటారు మీకు దృష్టిలో కోణంలో? ఈ మధ్యన వాస్తవమే. ఈ మధ్యన ప్రతి కంపెనీలలో కూడా వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మరి వాళ్ళు ఏంటిదంటే పెళ్లి కాని యువతను తీసుకొచ్చేసి వాళ్ళకు రకరకాల హామీలు 18,000 ఇస్తాము, అది ఇస్తామని చెప్పి ఇక్కడికి వచ్చేలకు ఇయ్యకొచ్చిండ్రు. మరి వాళ్ళు వచ్చేసి 12 గంటలు పని చేయనీకే వాళ్ళని ఒప్పందం చేసుకొని వచ్చి మరి ఇక్కడనే కంపెనీల ముంగటనే రూమ్లు ఇచ్చేసి వాళ్ళు వండుకొని, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలు ఉండకుండా వాళ్ళకంటే టైం దొరుకుతుంది. కానీ మనకనేది ఉంటాయి, స్థానికులు ఉంటారు కనుక కుటుంబాలకు సంబంధించిన వ్యవహారము, పెళ్ళైన వాళ్ళు ఉంటారు, మరి రకరకాల చుట్టరికాలు ఉంటాయి, అక్కడ బంధుత్వాలతోని పెళ్లిళ్ళు పేరంటాలకు పోవాల్సి ఉంటుంది. కనుక మన వాళ్ళు 12 గంటలు చేయలేని పరిస్థితి, వాళ్ళు 12 గంటలు చేస్తారు, చెప్పినట్టు వింటారు. సీనియర్ల కన్నా ఇప్పుడు కొత్తగా ఉన్న యువకులు కనుక మరి ఏజ్ అయిపోతున్న వాళ్ళు, మా వాళ్ళు ఎవరైతే పర్మనెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళని పక్కకు జరిపేసి వాళ్ళని పని చేసుకోవడం వల్ల అధిక ప్రొడక్షన్ తీసుకొని లాభ పొందుదామని కంపెనీలు వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క అన్ని పార్టీల రాజకీయ నాయకులు
ఒత్తిడి చేస్తే వాళ్ళని అడ్డుకోవచ్చు, వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తే అడ్డుకోవచ్చు. వాళ్ళు అందించకుండా కంపెనీలతోని కాంట్రాక్ట్లు వస్తే చాలు, మాకు వచ్చే మామూలు వస్తే చాలు అనుకోవడం వల్ల ఇది జరుగుతుంది. ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఎవరు మహేంద్ర వచ్చింది, ఇక్కడ చుట్టుపక్కల బీడి అటువంటి కొన్ని కంపెనీలు వస్తే ఎవరు కూడా వ్యతిరేకించలేరు. కెమికల్ ఫ్యాక్టరీలు, విత్తనాల ఫ్యాక్టరీలు అంటే కాలుష్యం అవుతుంటే ఎవరైనా వ్యతిరేకిస్తారు కనుక మనం ఖచ్చితంగా దాని గురించి ఆలోచించి రాజకీయ నాయకులు కూడా ఏదైతే పెట్టాలనుకుంటున్న ఫ్యాక్టరీలు చాలా దూరంగా అడవులలో పెద్ద గిట్టలలో పెట్టుకుంటే అది తప్పులేదు. మరి గ్రామాలకు అనుసంధానంగా పెడుతుంటే దగ్గర పెడుతుంటే అది ప్రభావం ఏర్పడతారు కనుక వాళ్ళు తీవ్ర భయాందోళనకు గురై ఆందోళన చెందడంలో తప్పులేదు కనుక రాజకీయ నాయకులు ఆలోచన చేయాలి. వ్యక్తిగతంగా ఈ ఎడ్యుకేషన్ ఎట్లా సాగింది, మీకు వ్యక్తిగతమైన జీవితం గురించి ఏమైనా చెప్తారు? నా వ్యక్తిగత జీవితం ఏంటంటే నేను సదాశివపేట పట్టణం సంబంధించి గొల్లకేరిలో ఉండడం జరిగింది. మరి నేను గవర్నమెంట్ స్కూల్ హై స్కూల్లో మరి నేను 10th వరకు చదువుకోవడం జరిగింది. మరి ఆ తర్వాత ఇంటర్ కూడా నేను పాస్ కాలేను. మరి ఇంటర్ చదివినా కానీ పాస్ కాలేను. తర్వాత నేను ఇంటర్ పూర్తయిన 2 సంవత్సరాలకు నేను చక్కగా ఎంఆర్ఎఫ్ కంపెనీ మాకు ఇక్కడ రావడం జరిగింది, కొనసాగడం జరిగింది. మరి కదా అభిమానం వెనుకున్నటువంటి కారణం ఏమై ఉండొచ్చు? అయితే మేము పోయినాక ప్రతి ఒక్కరితోని మాకున్న గ్రూప్ ఏదైతే ఉందో, నా ఎంబడి ఉన్న 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు కొత్తగా అయిన వాళ్ళు వీళ్ళందరూ మాకు ఎవరికి ఇట ఏ చెడు అలవాటు లేదు. ఎందుకనంటే ఎవరిని ఒకరు తాగుదాము, ఒకరి తిందాము అనే అలవాటు ఎవరికి లేదు. మా ఎంబడి ఉన్న ప్రతి కార్మికుడు ఒకరికి సాయం చేద్దాం అనుకుంటాడు. మా గ్రూపే ఆ రకంగా ప్రత్యేకంగా కంపెనీలో 11 రిజిస్ట్రేషన్లు ఉన్న మా గ్రూపుకు ఎల్లవేళలా అండదండలు అందిస్తున్నారంటే వారి పుణ్యం ఏంటంటే మా యొక్క గ్రూప్లో ఎవరికి కూడా చెడు అలవాట్లు లేవు. మేము చెప్పే సిద్ధాంతం కూడా అదే, ఒకరికి చెడు చేయకూడదు. కార్మికుడికి ఎవరికైనా ఆపద వచ్చిందంటే ఖచ్చితంగా మనము అక్కడ ఉండాలి, ఏ సమస్య వచ్చినా మనం ఉండాలని చెప్పేసి నేను లేకున్నా కానీ మా జనరల్ సెక్రటరీ మల్లేశం కానీ మా దగ్గర ఉన్న ఇంకా యూనియన్ ఎవరైతే ఉన్నారో, మరి ఇప్పుడు ఇక్కడ సామ్యాని ఉన్నాడు, మరి రాచయ్య సామ్యాని ఇప్పుడు ఏదైతే జూనియర్గా వీళ్ళందరూ మరి మంచి వ్యక్తుల వల్లనే సాధ్యమైంది. ఎంబడి చాలా మంది ఉన్నారు. ప్రతిసారి పోటీ చేస్తే 400 నుంచి 500 ఓట్లు వేస్తున్నారంటే వాళ్ళ సహాయ సహకారాలే. ఆ మంచితనం కారణం ఏంటంటే నాకు ఏ రకమైన తాగే అలవాటు లేదు, మరి తినే అలవాటు లేదు. మరి ఎవరికి కూడా పని చేసినా కానీ నేను కూడా ఎంతో మందిని పర్మనెంట్ చేయించినా కానీ ఎవరితో కూడా ఛాయ్ తాగలే. కారణం ఏంటంటే మాకున్న మానవత్వం ఏంటిదంటే ఒకరికి ఏమన్నా ఆపద అయితే ముందుండాలని చెప్పేసి మేము ఇచ్చిన శిక్షణ మా వాళ్ళు కూడా అదే రకంగా నన్ను ఫాలో అయ్యుకుంటూ ఈ యొక్క గుర్తింపు తీసుకొచ్చారు. అది చెప్పాలి. మానగా మేనేజ్మెంట్ కావచ్చు, మేనేజ్మెంట్ కూడా ఈ గెలిచిన గొద్దగొల్ల శేఖర్ తోటి భయపడుతున్న పరిస్థితి ఉంది అని పబ్లిక్ లో టాక్ నడుస్తుంది మీ కంపెనీ ఆవరణంలో. ఎందుకు అట్లా జరిగేటటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు మేము ఏదైతే ఉన్నామో యూనియన్లు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కార్మికులలో ఆదరణ పెంచుకుంటేనే ఏమన్నా కంపెనీ భయపడుతుంది. మా ఎంబడి 30 సంవత్సరాల నుంచి కార్మికులు అండదండలుగా ఉన్నారు. మా గ్రూప్ అనేది అండదండలుగా ఉన్నది. ఏ సమస్య మీద ఉన్నా మేము ముంగడిపోతాం కనుక కంపెనీ మేనేజ్మెంట్ ఎక్కడ హైలైట్ చేసి ఎక్కడ బ్లేమ్ చేస్తారో వీళ్ళు అని చెప్పేసి, కార్మికులకు ఏ ఇబ్బంది వచ్చినా ఈ గ్రూప్ వాళ్ళు వచ్చేస్తారు, ఈ యొక్క పార్టీ వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పేసి కంపెనీకి ఒక భయం. ఇంకా మిగతా యూనియన్లు గెలుస్తేందంటే ఏదో ఛాయో పానో వాళ్ళకి ఏదో చూపియంగానే వాళ్ళు అక్కడిదక్కడ పోతారు. వాళ్ళు స్థానికులు గారు. నేను స్థానికుని కనుక నాకు ఒకటి మీరు ఇంతకు ముందు అడిగారు మరి రాజకీయం ఏమన్నా ఆలోచన ఉందని. వాస్తవంగా నేను రాజకీయం చేయాలనే ఒక ఆలోచనతోని మరి ప్రతి ఒక్క కార్మికుని దగ్గర మనం ఆదరణ సంపాదించి వాళ్ళకి ఏ ఆపత్తి ఉన్నా మనం ముంగటుంటే మనము రాజకీయంగా కూడా గుర్తింపు పొందొచ్చని ప్రతి సమస్యల ఎక్కడ కూడా కంపెనీతో కాంప్రమైజ్ కాకుండా ఇన్నేళ్ల సంది కొట్లాడుకుంటూనే మేము అందరం చేయడం వల్లనే మాకు ఈ యొక్క గుర్తింపు రావడం జరిగిందని చెప్తాను. ఏదైనా రాజకీయ నాయకులతో మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అంటే వారితో ఏమైనా పరిచయాలు ఉంటే ఏ విధంగా ఉన్నాయి? మాకు ముఖ్యంగా నేను సంగారెడ్డి నియోజకవర్గ వాస్తుంది కనుక మాకు ముఖ్యంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సార్ ద్వారా, మరి అదే రకంగా TGIIC చైర్మన్ గా ఉన్న నిర్మల జయప్రకాష్ రెడ్డి గారి ద్వారా మరి మాకు మంచి సంబంధాలున్నాయి. ఇప్పటి వరకు మీరు పోటీ చేసిన ప్రతి ఎన్నికలు గెలుచుకుంటూ వచ్చారు. ఈ గెలిచిన సందర్భంలో ప్రచారంలో భాగంగా మీరు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారు, ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చే ప్రయత్నం చేశారు, ఆ ప్రస్థానం ఎట్లా సాగింది, ఏమేమి హామీలు ఇచ్చారు, ఏ విధంగా నెరవేర్చారు వాటిని? అయితే వాస్తవంగా మేమైతే ఏదైతే ఉండేనో ఎన్నికలు లేకుండానో ఎన్నికలు కూడా జరిపించడం, కంపెనీలకు కార్మికులకు స్వేచ్ఛ లేకుండే ఆ రోజుల్లో స్వేచ్ఛ రానికే చేసినాం. మరి అదే రకంగా కాంట్రాక్ట్ కార్మికులకు మేము 1093 మంది ఎంప్లాయీ పర్మనెంట్కు అక్కడికే ఆగిపోయిన ఉండే ఏదైతే 2002కు ముందు. మరి ఆ తర్వాత 2006 దాకా మరి అప్పుడు మేము కాంట్రాక్ట్ కార్మికులను 6 రోజులు సమ్మె చేయించడం జరిగింది. సమ్మె చేయడం వల్ల
మరి అక్కడ కార్మికులందరూ వాళ్ళ పిఎఫ్ సంబంధించిన డబ్బులు మేనేజ్మెంట్ చెల్లించక మరి ఫ్రాడ్ చేయడానికి కొందరు ప్రయత్నం చేస్తే దాని మీద ఉద్యమం చేసి 6 రోజులు స్ట్రైక్ చేపించడం వల్ల వాళ్ళకు పర్మనెంట్లు రావడము. ప్రతిసారి మేము ఎప్పుడైతే అవుతున్నామో అప్పుడు కార్మికులకు కొందరికి నెంబర్లు ఇప్పించి పర్మనెంట్ చేపించడం నా పీరియడ్లోనే జరిగింది కనుక కార్మికులు కావాలని చెప్పి మా గ్రూపును ఖచ్చితంగా ఆదరిస్తారు. వీళ్ళు ఉంటేనే కంపెనీ మేనేజ్మెంట్ భయపడుతుంది, ఏమన్నా మాకు సాయం అవుతుంది అని చెప్పేసి వాళ్ళందరూ మాకు సహకరిస్తారని చెప్పి యొక్క ఆధారంలో మరింత పొందుతూ రాబోయేటటువంటి ఎలక్షన్ లో కూడా మీరు కంపెనీలో జరిగే ఏ ఎలక్షన్ లో మరీ విజయం సాధించాలని, తర్వాత మీరు ప్రత్యక్ష ఎన్నికలకు వచ్చి సాస్పేట్లో ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా మీరు మరింత ముందుకు పోయి విజయం సాధించాలని కూడా, మీ కెరీర్ కూడా మరింత పబ్లిక్ కి దగ్గరగా ఉండాలని కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. VRS ఛానల్ నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కొత్తగొల్ల శేఖర్ గారికి గెలుపు సందర్భంగా కంపెనీలో పనిచేసే ఇతర కోవర్కుల యొక్క అభిప్రాయం, వాళ్ళ ఒపీనియన్ ఏ విధంగా తెలుసుకున్నాము చెప్పరన్నా. మీరు ఏ విధంగా వారు గెలిచి, కొత్తగొల్ల శేఖర్ గారు మీ యూనియన్ ప్రెసిడెంట్ గెలిచారు కదా, ఏ విధంగా మీరు ఫీల్ అవుతారు, వారికి ఏమని చెప్తారు శుభాకాంక్షలు? ఈరోజు మేము యూనియన్లో కొనసాగుతున్నాము. నా పేరు బోనకుర్తి మల్లేశం, నేను జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ గెలుపు కార్మికులకు అంకితం చేస్తున్నాము. ఎందుకనంటే గొల్లశేఖర్ అంటే ఒక నమ్మకం కార్మికులకు. గొల్లశేఖర్ వచ్చిండు అంటే కార్మికులు స్వేచ్ఛగా ఉంటాడు, యజమాన్యం ఒత్తిడి ఉండదు, మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాడని ఒక నమ్మకం ఉంది. కాబట్టి కొత్తగొల్ల చంద్రశేఖర్ గారిని గెలిపించడం జరిగింది. నేను కూడా కొత్తగొల్ల చంద్రశేఖర్ గారితో గత 25 సంవత్సరాలుగా కొనసాగుతున్నా. ఆయన ఒక మనస్తత్వం నాకు తెలుసు, ఎప్పుడు ఆయన కార్మికుల పక్షాన నిలబడేటువంటి నాయకుడు. అందుకొరకే మాకు ఎటువంటి అవకాశాలు వేరే పార్టీ వాళ్ళు ఆశ చూపించినా కొత్తగొల్ల చంద్రశేఖర్ నన్ను వదిలిపెట్టి పొమ్మన్నా మేము పోకుండా ఆయనతోనే కలిసి పనిచేస్తున్నాము. ఆయన అంటే మాకు ఒక నమ్మకము, కార్మికులకు ఒక నమ్మకం. అందుకే ఈసారి కొత్తగొల్ల చంద్రశేఖర్ గారు ఒక 100-200 మంది క్యాడర్ ఉంటుంది, ఆ క్యాడర్ గట్టిగా పనిచేసి ఈరోజు విజయకేతనం ఎగరేయడానికి పూర్తిగా మద్దతు ప్రకటించారు. బాగా కష్టపడ్డారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓట్లు వేసిన ప్రతి ఒక్క కార్మికుడికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు 1600 మంది కార్మికులకు మేము ఇచ్చేటటువంటి ఒకే ఒక్క మాట ఏంటంటే, ఇన్ని రోజులు కంపెనీలోకి గెలిచిన నాయకుడు ఎప్పుడొస్తాడా, మా సమస్యలు ఎప్పుడు చెప్పుకుందామా అని చెప్పి ఎదురు చూసేటటువంటి కార్మికులకు మేము ఒకటే చెప్తున్నాము, ఈ 2 సంవత్సరాలు ఎప్పుడు మీకు మేము అందుబాటులో ఉంటాము. మీరు మమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సినటువంటి అవసరం లేదు. మేమే మీ దగ్గరికి వస్తాం సమస్యలు లేకుండా. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొత్తగొల్ల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో, అధ్యక్షుని గారి ఆధ్వర్యంలో ప్రతి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి కార్మికులకు ఏ సమస్య ఉన్నా తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా యూనియన్ కూడా పూర్తిగా సహకరిస్తుంది. ఎందుకంటే 14-15 మంది ఒక టీం వర్క్ లాగా చేస్తాము. అధ్యక్షులు గారి మాటను ఎవరు కూడా జమదాటకుండా పనిచేస్తారు. అదే ఒక నమ్మకము కార్మికులకు ఉంటుంది. కాబట్టి కార్మికులు అదే పడవలసినటువంటి అవసరం లేదు ఈ 2 సంవత్సరాల. ఎందుకంటే నా పేరు రాజేష్ స్వామి, ట్యూబ్ ప్లాంట్. నేను 2005లో జాయినింగ్ అయిన కంపెనీలో. జాయినింగ్ అయిన నుంచి నేను శేఖరన్న గారు ఎంబడే ఉన్నాను. వాళ్ళు ఎందుకంటే మా డిపార్ట్మెంట్ అవ్వడంతో వాళ్ళతో మాకు సత్సంబంధాలు దగ్గరగా ఉన్నాయి. ముఖ్య కారణం ఏంటంటే మేము వచ్చినాక కన్ఫర్మేషన్ అని ఆగిపోయింది. మేము కాంట్రాక్ట్లో కొనసాగుతున్న సందర్భంలో అన్నగారు 10 రోజులు స్ట్రైక్ చేయించి మళ్ళీ మాకు అందరికీ కన్ఫర్మేషన్ ఇప్పించడము. ముఖ్యంగా 60 సిరీస్ మాలాంటి జూనియర్లకు అందరికీ 60 స్టార్ట్ అయిందంటే దానికి చంద్రశేఖర్ అన్న కారణము. ఆ కృతజ్ఞతతోటి, ఆయనకున్న సేవా అంకిత భావంతో, సేవగుణంతో, ఆయన పైన నమ్మకంతో మేము ముందుకు కొనసాగుతున్నాము. కార్మికులకు అందరు కూడా ఆయన ఉంటేనే ఎల్లవేళ న్యాయం జరుగుతుంది. అది 1600 మంది కార్మికులు కూడా నమ్మారు. మొన్న 8 గ్రూపులు ఒకటైనా కూడా శేఖర్ అన్న గెలిపించారంటే అది పెద్ద నమ్మకంతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని వారు నిలబెట్టుకుంటారు. వారి కార్మికులకు అందరూ కూడా ఆ నమ్మకం పోకుండా మేము కూడా కొనసాగుతాం ముంగట. కానీ ఈ అవకాశం ఇచ్చిన యూనియన్ లో కూడా నాకు ప్రస్తుతానికి అవకాశం ఇచ్చారు శేఖర్ అన్న గారు. అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కార్మికులకు అందరూ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.